డియర్ ఫ్రెండ్స్, కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ రైఫిల్మెన్ పోస్టులు ఒక్కటి కాదు, రెండు కాదు, 39,481 పోస్టులు. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ రైఫిల్మెన్ పోస్ట్కి ఉద్దేశించిన నోటిఫికేషన్ ఆఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ BSF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ CISF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ CRPF, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసెస్ ITBP, సశస్త్ర సీమా బల్ SSB, సెక్రటరియల్ సెక్యూరిటీ ఫోర్స్ AR ఇవన్నీ కలిపి 39,481 39,481 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ రైఫిల్మెన్, జనరల్ డ్యూటీ సిపాయిలు ఇవన్నీ. ఇందులో పురుషులకి SCకి 5,254, STకి 4,021, OBCకి 7,747, EWSకి 3,496, అన్రిజర్వ్డ్ 15,094. వీటిలో మహిళలు SC 564, మహిళలు ST 433, మహిళలు OBC 829, మహిళలు EWS 355, మహిళలు అన్రిజర్వ్డ్ 1,688. ఇప్పుడు విభాగాల వారీగా అంటే ఏ కంపెనీలో ఎన్ని ఉన్నాయి చూద్దాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో 15,654 15,654 పోస్టులు. సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ CISFలో 7,145, సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ 11,541, సశస్త్ర సీమాబల్ SSBలో 819, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసెస్ ITBPలో 3,017, అస్సాం రైఫిల్స్ ARలో 1,248, సెక్యూరిటీ ఫోర్సెస్ SSF 35, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో NCB 22. మరి వీటికి అర్హత ఏమిటి? గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తైతే 170 సెంటీమీటర్స్, మహిళలకైతే 157 సెంటీమీటర్స్ తగ్గకూడదు. వయోపరిమితి జనవరి 1 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు జనవరి 1 నుండి అంటే జనవరి 1 నాటికి 18 నుండి 23 సంవత్సరాల వయసులో ఉండాలి. అంతేకాకుండా SC ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల పరిమితి ప్రత్యేక అనుమతి ఉంటుంది. పే స్కేల్ లెవెల్ 1 కింద SFPBలో ఉద్యోగులకి 18,000 నుండి 56,900 చొప్పున చెల్లిస్తారు. ఇతర పోస్టులకి లెవెల్ 3 కింద 21,700 నుండి 69,100 వరకు చెల్లిస్తారు. ఇది ఎలా మరి టెస్ట్ ఎలా? కంప్యూటర్ బేస్ టెస్ట్ ఇది. CBT తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే ఫిజికల్గా వీళ్ళు ఫిట్టా కాదా అనడానికి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయాలి. అదిగా విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే వీళ్ళు ఈ పోస్టులకి అర్హత ఉందా లేదా, మానసికంగా దృఢంగా శారీరకంగా దృఢంగా ఉన్నారా లేదా, అదే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా చేస్తారు. తర్వాత వైద్య పరీక్షలు. ఇక CBSE ఈ పరీక్ష విధానం ప్రశ్నపత్రం. CBSE పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, 160 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 ప్రశ్నలకు 40 మార్కులు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలకు 40 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథ్స్ 20 ప్రశ్నలకు 40 మార్కులు. ఇంగ్లీష్ ఆర్ హిందీకి 20 ప్రశ్నలకు 40 మార్కులు వస్తాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగిటివ్ మార్కు విధానం ఉంది. అంటే ఒక జవాబు కనుక తప్పు చేస్తే 2 మార్కుల బదులుగా 1 మార్కు కట్ అవుతుంది.
2 మార్కులు రాకపోగా 1 మార్క్ అదనంగా పోతుంది. దీనికి దరఖాస్తు రుసుము ₹100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది. ఇక ఈ ఎగ్జామ్ రాయడానికి తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ సెంటర్లలో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి అవకాశం ఉంది. లాస్ట్ డేస్ వచ్చి దీనికి లాస్ట్ డేట్ అక్టోబర్ 14వ తేదీ చివరి తేదీ. దీన్ని www.ssc.gov.in ఇందులోకి వెళ్ళి ఆన్లైన్లో దీన్ని ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫిల్ చేసి ఆన్లైన్లోనే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్, 39,481 పోస్టులకి మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో పోస్టులు వేయడం జరిగింది. తప్పకుండా దీనికోసం ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం వృధా కాదు. మీ ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు ఇప్పటికే మెరుగుపరుచుకొని ఉంటారు కనుక తప్పకుండా కేంద్రీయ సాయి దబల్గల్లో కానిస్టేబుల్ రైఫిల్మెన్ పోస్ట్కి ప్రయత్నం చేయండి. మహిళలు మరియు పురుషులు అందరికీ కూడా మంచి అవకాశం ఇది. ఎందుకంటే జీతభత్యాలకు వచ్చేసి పే స్కేల్స్ వచ్చేసి లెవెల్ 1 కింద 18,000 నుంచి 56,900, లెవెల్ 3 కింద 21,700 నుండి 69,100. వీటితో పాటుగా ట్రావెలింగ్ అలవెన్స్లు మిగతా అన్నీ ఉంటాయి కనుక మీకు ఉచిత భోజనము మరియు క్యాంటీన్ సదుపాయాలు చాలా ఉంటాయి. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరో మంచి ఉద్యోగ అవకాశంతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్. మీ కూరపాటి.